అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము. సోమవారం నాడు వీరి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతే ఈ రోజున వీరికి బ్రహ్మాండమైన రాజయోగం అని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటి రోజున మీకు చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్న పనులన్నీ కానీ, లేదంటే ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి ఆసక్తిగా ఉన్న విద్యార్థులు కానీ, లేదంటే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున మీకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. మరి ఈ రోజున వృషభ రాశి వారి జీవితంలో ఏ విధమైనటువంటి మంచి శుభవార్తలు, అలాగే మీకు అనుకూలమైనటువంటి ఏ సమయాన మీరు ఏం చేయాలో కూడా పూర్తిగా తెలుసుకుందామండి. మరి ఎవరైతే కొత్తగా వృషభ రాశి వారు మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేస్తారని, వృషభ రాశి వారి గురించి ఈరోజు మనం పూర్తిగా వివరంగా తెలుసుకునే ముందు వృషభ రాశి వారు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి. మీరు రేపటి రోజున పట్టిందల్ల బంగారం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుండి మీ లైఫ్లో ఏది కూడా జరగటం లేదు. మేము అనుకుంటున్నవన్నీ కూడా పనికి వెళ్ళిపోతున్నాయి. అసలు మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేము ఎవరేం చెప్తున్నారో, ఎంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు, ఏది నిజమో ఏది అబద్ధమో మాకు అర్థం కాలేదని, ఎవరైతే ఏది కూడా అర్థం కాక వినడం కూడా పూర్తిగా మానేస్తున్నటువంటి కొంతమంది జాగ్రత్తగా అయితే మీరు వినండి. తప్పకుండా మీకైతే ఒక మంచి సమాధానం అనేది ఈరోజు ఈ వీడియోలో దొరకబోతుందని చెప్పుకోవాలి. మరి ఆలస్యం చేయకుండా మీకు ఏదైతే జీవితంలో ఉన్నటువంటి ఊహించని కష్టాలు కానీ, ఊహించని సమస్యలు కానీ, ఇలా రకరకాల ఇబ్బందులు, అవమానాలు, ఖర్చులు, అప్పుల పాలేందుకు ఏం చేయంగా అర్థం కాక సమస్యలతో మీ జీవితంతో మీ ప్రమేయం లేకుండా ప్రతిరోజు కూడా ఏదో విధంగా మిమ్మల్ని పలకరిస్తూ వస్తున్నాయి. ఇలా గత 5 సంవత్సరాల నుంచి చెప్పాలంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో, సమస్యలతో చాలా ఫేస్ చేశారని చెప్పుకోవాలి. అయితే మీ సమస్యల సంఖ్య అనేది పూర్తిగా రాబోయే రోజులలో చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క అదృష్టం అనేది చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. వ్యక్తిగతంగా ఈ రాశి వారు చాలా మంచివారండి. వీరి యొక్క మంచితనం వల్ల వీరికి ఏంటంటే సమస్యల కూడా సంఖ్య కూడా పూర్తిగా తగ్గబోతుందని చెప్పాలి. అలాగే కొంతమంది అనుకుంటారండి, ఎవరికైనా కానీ చెడ్డ బుద్ధి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎదుటి వారి చెడు కోరుకునే వాళ్ళకి ఏదైనా కానీ ఎవరికైనా కానీ ఇబ్బందులు అంటే తప్పకుండా వస్తుంటాయి. అయితే మనం ఎంతవరకు మంచిగా ఉంటామో, మనం ఎంతవరకు ధర్మపరంగా, న్యాయపరంగా మన పనులు చేసుకుంటూ ఉంటామో, అలా కల్లో కానీ మనం ఎవరిని కూడా అంటే ఎవరి చెడును కోరుకోకుండా ఉంటే తప్పకుండా దైవానుగ్రహం అనేది మనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా భగవంతుడు కూడా అలాంటి వారిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మీ మంచితనం వల్ల మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా తోడవబోతుంది. కాబట్టి మీలో ఈర్ష, అసూయ, కుళ్ళు ఇలాంటి చాలా తక్కువగా ఉంటాయి. మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కుళ్ళు, ద్వేషం ఉంటాయి. కానీ మీకున్నాయి, పూర్తిగా లేకుండా అయితే ఎవరికి ఉండవండి. ఉన్నాయి కానీ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అసలు లేకుండా ఏ మానవుడు కూడా ఉండడు. కాబట్టి ఏ మనిషికైనా కానీ, భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి కూడా కొంచెమైనా స్వార్థం, ఆశ ఇలాంటివి తప్పకుండా ఉండాలి కూడా. మనిషి జీవితానికి అర్థం, పరమార్థం ఇవే కదా. ఆశ, ఈశ, స్వార్థం ఇలాంటివి ఉంటే ఏంటంటే జీవితంలో మనం ఒక ఆశతో ముందుకు వెళ్తాం. అది లేకపోతే ఏది కూడా మనకు లేకుండా ఉండాలనుకున్నప్పుడు, ఏది లేనప్పుడు మనం కూడా ఉంటే ఏంటి లేకుంటే ఏంటి అన్నట్టుగా ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఒక తపన, ఒక పోరాటం అని తప్పకుండా ప్రతి మనిషిలో ఉండాలి. జీవితంలో ఒక గోల్ అనేది ఉండదండి. ఇలాంటివి కాకపోతే ఇలా ఆలోచిస్తారు కొంతమంది. అయితే ముఖ్యంగా ఈ రాశి వారు ఎప్పుడు ఎక్కువగా ఇలా ఆలోచిస్తారు. ఎదుటివారు ఎప్పుడు దెబ్బతినాలి, ఎదుటివారిని నాశనం అయిపోవాలి, అది చెడిపోవాలని చెప్పేసి కళలు కూడా ఎప్పుడు కూడా ఈ రాశి వారు ఎవరి కీడును కోరుకోరు. కష్టాలు చాలా తగ్గుముఖం పట్టబోతున్నాయి. భగవంతుడి యొక్క ఆశీర్వాదంలో సమస్యల సంఖ్య అనేది తగ్గించుకోబోతున్నారు. ఇక ఈ రోజున వీరికి మంచి శుభవార్త వినేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఎవరైతే ఉద్యోగం కోసం అంటే ఉద్యోగ అన్వేషణలో భాగంగా ఎవరైతే మంచి ఉద్యోగం రావాలని చెప్పి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఈ రోజున మంచి అవకాశం అనేది మీ తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజున ఎవరికైనా కానీ మీ అన్నదానం చేయండి, లేకపోతే ఏదైనా వీలుంటే దానం చేసుకోండి. మీకు మంచి మీ మనసుకు అంటే మీకు ఏదైనా కానీ చాలా రోజుల నుండి సరిగ్గా ఒక పనిలో ఏదైనా వెనుకబాటుతనం పట్టు కానీ పనులని చక్కగా మీకు కలుపుగాటుగా రాకుండా అనుకున్నటువంటి ప్రతిరోజు కూడా వెనుకబడడం, పోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. అలా ఏమీ లేకుండా మీరు అనుకున్నటువంటి పనిని చక్కగా మీకు ఈ రోజున పూర్తి చేయాలంటే తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి. అలాగే పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి యాచకులకు కానీ, లేదంటే ఇంకెవరికైనా మీ వంతుగా ఏదైనా శక్తి సామర్థ్యం అంటే మీకు శక్తి ఉంటే ఎవరికైనా అన్నదానం చేయండి. లేకపోతే మీ వంతుగా ఏదో ఒకటి వస్త్ర రూపేణ, ధన రూపేణ వారికి సహాయాన్ని వారికి ఉపయోగపడే విధంగా అందివ్వండి. అది మీ కుటుంబానికి కూడా చాలా చక్కగా అంటే ఏదో విధంగా సమస్యలు లేకుండా, ఏదైనా సమస్య వచ్చి మిమ్మల్ని పలకరించిన సమయంలో కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా తోడవుతుంది.
అలాగే దానం అనేది మనకు మూసుకుపోయిన ధనద్వారాలు తెరిచేలా చేస్తుంది. కాబట్టి ఏదైనా కానీ మన చేత్తో, మన నోటి మాటతో కానీ ఏదైనా తెలిసి తెలియకొని రకాలైనటువంటి పాపాలు చేస్తాం. కావాలని కాదు, తెలియకుండా మన నోటి ద్వారా ఎవరినైనా ఇబ్బంది పెట్టేయవచ్చు. ఇలా కొన్ని ఏంటంటే జరుగుతూ ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. అలా మనం దానం చేయడం వల్ల అప్పుడప్పుడు చాలా వరకు కూడా మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా పూర్తిగా కడిగేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి దానం అనేది చాలా చాలా గొప్పది, చాలా మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మీరు అప్పుడప్పుడు దానం చేస్తూ ఉండండి. అలాగే ఈ రోజున చాలా ఎక్కువగా మీరు అనుకూలమైన రోజు, పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సోమవారం శివాలయంకి వెళ్ళి చక్కడ అక్కడ ఉన్న యాచకులకు మీ వంతుగా ఏదో ఒక విధంగా దానం చేసే విధంగా ఉండండి. అయితే ఈ రోజున మీకు ఇంకా మంచి శుభవార్తలు, వ్యాపార పరంగా చాలా మంచి లాభాలు కూడా ఉన్నాయండి. అలాగే ఊహించినటువంటి ధన లాభం కూడా ఈ రోజున మీకు కలగబోతుంది. అలాగే మీకు ఆ ధనం ఏంటంటే మీ చేతి నిండా ఉండాలి అంటే మీరు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా చేసుకుంటూ ఉండండి. డబ్బుకు సంబంధించిన కూడా చాలా రకాలైనటువంటి అవమానాలు, సమస్యలు ఎన్నో కూడా మీ జీవితంలో చాలా వరకు ఫేస్ చేస్తున్నారండి. అన్ని రకాలైన మనుషులను కూడా చూశారు. అలాగే మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరైతే మీకు సహాయం చేయలేదో, ఎవరైతే మిమ్మల్ని మీ నుండి అంటే వాళ్ళ నుండి మిమ్మల్ని కొంచెం పక్కకు నెట్టివేశారు, వాళ్ళందరూ కూడా మీకు గుర్తుండిపోయారు. అలాంటి వారికి ఈ రోజున మీరు సరైనటువంటి జవాబునైతే ఇవ్వబోతున్నారు. ఆ వ్యక్తులు తప్పకుండా మీ దగ్గరికి వచ్చి తల వంచుకొని మరి చేతులు జోడించి మా తప్పు అయిపోయింది, మేమేదో తెలియక మిమ్మల్ని కొంచెం అవమానించామని చెప్పి తప్పకుండా వారితో బాధపడతారు. కాబట్టి వాటి రోజున మీరు చాలా స్టాండర్డ్గా నిలబడబోతున్నారని చెప్పుకోవాలి. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మీరేంటంటే మీకున్నటువంటి గుండె ధైర్యంతో ఏ సమస్యకైనా కానీ స్థిరంగా నిలబడి ఆ సమస్యల నుండి తప్పించుకున్నటువంటి మంచి ధైర్యం అనేది మీకు ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. కాబట్టి భగవంతుడి యొక్క ఆశీర్వాదం మీకు ఎక్కువగా దక్కిందని చెప్పుకోవాలండి. ఇక సమస్యలు రావని కాదండి, మానవుడు అన్నాక ప్రతి మనిషికి కూడా, భూమి మీద ఉన్న ప్రతి జీవికి కూడా కష్టం నష్టం అనేది సహజంగా వస్తాయి, ఎవరి కూడా లేకుండా ఉండవు. ఇక్కడ ఎప్పుడు కూడా అలా అనుకోకండి. ఎంత కోటీశ్వర్లు అయినా సరే, ఎంత చెడ్డ కింద ఉన్న వాళ్ళకైనా కానీ కష్ట నష్టాలు అనేవి ఉంటాయి. అలా సమస్యలు కాస్త కూస్త ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాబట్టి మీకేంటంటే భగవంతుడి యొక్క ఆశీర్వాదం వలన కొన్ని సమస్యల సంఖ్య అంటే ఇప్పుడు 100 సమస్యలు వచ్చాయనుకోండి, భగవంతుడి యొక్క ఆశీర్వాదం వల్ల మీకు ఆ 100లో 10 సమస్యలే మీకు దగ్గర అవుతాయి. ఆ 10 సమస్యల వరకు మీ దగ్గరకు ఉంటే 90 సమస్యలు అన్నీ కూడా మీ నుండి వెళ్ళిపోయినట్లే. అట్లా 100 సమస్యలు మిమ్మల్ని 90 సమస్యలు పక్కకి వెళ్ళి 10 సమస్యలు మాత్రం పలకరిస్తాయి. కాబట్టి ఈ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి. ఇంకా మీరు కాస్త మీ చేత్తో ఎవరికైనా దానం చేయడం వల్ల, లేదంటే గోమాత పూజ చేసుకోవడం, గోమాతను తాకి కాస్త పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవుకి ఏదైనా అట్టిపండ్లు కాస్త గోమాతను ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో సకల దేవతల యొక్క అనుగ్రహం వారికి దక్కినట్టే అంటారు. కాబట్టి గోమాత యొక్క సేవ చేసుకోవడం వల్ల మీకు సకల దేవతల యొక్క అనుగ్రహం తప్పకుండా పొందినట్లే. ఇక శుక్రవారం రోజున మీరు తప్పకుండా ఈ విధంగా పాటించి చూడండి. ఈ రేపటి రోజున అంటే మీకు అదృష్టకాలం అని చెప్పుకున్నాం కదా, చాలా బ్రహ్మాండమైన రాజయోగంగా చెప్పుకోవచ్చు. పరమేశ్వరుడి గుడికి వెళ్ళి చక్కగా శివాలయంలో పూజ చేసుకోవడం, అభిషేక ప్రియుడు కాబట్టి శివుడు ఒక చెంబు నీళ్ళతో స్వామికి అభిషేకం చేసి నమస్కారం చేసుకోవడం, కాస్త విభూదిని నుదుటి పైన పెట్టుకుంటూ ఇలా కాస్త విభూదిని స్నానం చేసేటువంటి నీటిలో కలుపుకొని సోమవారం నాడు నీటితో స్నానం చేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఇంకాస్త ఎక్కువ దోషాలు కానీ శాపాలు కానీ ఇలాంటివి ఉంటే మీ జీవితంలో పూర్తిగా తగ్గేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదంతో. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా చక్కగా మీరైతే ఏదైతే కష్టపడి చదువున్నారో మీకు పోటీ పరీక్షలు మీ కష్టానికి తగినటువంటి మంచి మార్కులతో పాస్ అవుతారు కదండి. అయితే అది చూసి ఇంట్లో తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించుంటారు. అయితే మీకు కూడా ఈ రోజున మంచి ఉద్యోగ అవకాశం కూడా తలుపు తట్టే అవకాశం కనిపిస్తున్నాయి. అలాగే బిజినెస్ పరంగా ఏదైతే అంటే బిజినెస్లో మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఈ రోజున మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అదొక జాబ్ కావచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఇలా మీరు చిన్న కూలి పని అయినా కానీ మీకు అందులో కలుసుబాటు రావడానికి ఈ రోజున అవకాశం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విధంగా ఈ రోజున మీకు చాలా బాగా అంటే మీ పనుల్లో బిజీగా ఉంటారు. చాలా వరకు కూడా 90% మీరు బిజీగా ఉంటారండి. ఇక అలాగే సమస్యలన్నిటి వచ్చినా ఒకప్పటికి సమస్యల ప్రభావం అనేది ఈ రోజున పూర్తిగా తగ్గిపోయి మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వారికి. అయితే ఎప్పుడైనా కానీ మంచిగా ఉండవలసిన జీవితంలో ధైర్యం, నమ్మకం ఇవి ఉంటే ఎటువంటి సమస్యలు కూడా మనల్ని డిస్టర్బ్ చేయలేవు. ఇదొకటి మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకుని జీవితంలో. ఎందుకంటే మీ అనుభవాలు మనుషులు నేర్పినటువంటి పాఠాల వల్ల మీరు మనుషులను చూసి ఫేస్ రీడింగ్ చేయటువంటి శక్తి కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి జనాలతో మీరు కాస్త తక్కువగా ఉండండి, తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా మాట్లాడదు. అతిగా మాట్లాడడం వల్ల అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి అలా ఎక్కువగా మాట్లాడి రేణుపోని సమస్యలు కూడా మీరు చిక్కుకోవద్దు.
అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఈ రోజున ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు కదండి. ఇక ఈరోజు మీకు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏ దేవతారాధన చేసుకోవాలో కూడా తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి వివరణ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరి నచ్చితే తప్పకుండా మరికొంతమంది షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు.